మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోలీసుల ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్ సరిహద్దులోని వందోలి అటవీ ప్రాంతంలో మావోలకు పోలీసుల దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కొంతమంది మావోయిస్టులు పారిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్ళ కోసం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. అటు ఎన్కౌంటర్ లో తిప్పగడ్డ దళానికి చెందిన డీవీసీఎం లక్ష్మణ్ అలియాస్ విశాల ఆత్రం మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఎదురు కాల్పుల ఘటనలో ఎస్ఐ సతీష్ పాటిల్ భుజానికి తీవ్ర గాయమైంది. ఆయన్ను హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు. आज गडचिरोली छत्तीसगड बॉर्डरवर काकेर जवळ आपल्या गडचिरोली पोलिसांनी C-60 ने एक मोठं ऑपरेशन केलेलं आहे. या ऑपरेशन मध्ये 12 माओवाद्यांना यमसदनी पाठवण्याचं काम आज आपल्या पोलिसांनी केलंय. दुपारपासून हे एन्काउंटर चाललेलं आहे. दुपारी मी गडचिरोलीला असताना त्या ठिकाणी एसपींनी आणि आयजींनी मला याची माहिती दिली होती. आता लेटेस्ट माहिती अशी आहे की जवळपास 12 माओवादी मारले गेले आहेत. बॉडीज त्यांच्या मिळालेल्या आहेत.